మనోజ్కి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటం అంటే చాలా ఇష్టం. అతను ఒక రోజు అడవి గుహలో ఉన్న నాగమణి గురించి తెలుసుకుంటాడు. ఎలా అయినా దాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. ఆ రోజు రాత్రి సమయం అతను నాగమణి కోసం అడవిలో వెళుతూ ఉంటాడు. ఆ రోజు నిండు పౌర్ణమి. ఆ గుహలో నాగిని నాగమణికి కాపలా ఉంది. ఆ రోజు ఆమె నాగమణి చుట్టూ నృత్యం చేస్తూ పాటలు పాడుతూ ఉంటుంది. ఆమెను చూసిన మనోజ్ తన మనస్సులో, అరే, ఈ నాగిని నాగమణికి కాపలా ఉంది. ఎలా ఆమె నుండి ఈ నాగమణిని దొంగిలించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆమె ఆ నాగమణి చుట్టూ నృత్యం చేసి అలసిపోయి విశ్రాంతి తీసుకుంటుంది. దాన్ని చూసిన మనోజ్ అదే మంచి అవకాశంగా భావించి నెమ్మదిగా అడుగు వేసుకుంటూ ఆ నాగమణిని పట్టుకుంటాడు. అతనలా నాగమణిని పట్టుకున్న వెంటనే అమ్మా అమ్మా అంటూ పెద్దగా అరుస్తూ కింద పడిపోతాడు. అతని అరుపులకి ఆమెకి మెలకువ వచ్చి పైకి లేచి చూస్తుంది. అప్పుడు అక్కడ మనోజ్ని చూసి కోపంతో రగిలిపోయి అతనిపై విషాన్ని కక్కుతుంది. అప్పుడు అతని శరీరం అంతా ఎర్రగా మారిపోయి కింద పడిపోతాడు. ఆ తర్వాత రోజు అతనికి మెలకువ వచ్చి పైకి లేచి చూస్తాడు. అప్పుడు అతను తన ఇంట్లో మంచంపై పడుకొని ఉంటాడు. అప్పుడు తన తల్లి, బాబు మనోజ్, ఏమైంది రాసులు? అడవిలోకి ఎందుకు వెళ్ళావు? నీకోసం ఎంతగా వెతికామో తెలుసా? నీ శరీరమంతా ఎందుకిలా ఎర్రగా మారిపోయింది అంటూ వాళ్ళ అమ్మ ఏడుస్తూ అడుగుతుంది. ఆమె కన్నీటిని చూసిన మనోజ్, అమ్మా, నువ్వు బాధపడకు, నేను ఒక పెద్ద తప్పు చేశాను అంటూ జరిగిన విషయమంతా చెప్పాడు. అప్పుడు ఆ మాటలు విన్న తల్లి, మనోజ్, ఎంత పెద్ద పొరపాటు చేశావు నువ్వు? దైవంతో ఆటలాడుతున్నావా? అసలు ఇలాంటి దురుద్దేశం నీకెందుకు కలిగింది? నువ్వు ఆ పేపర్లో యాడ్ చూసి అక్కడికి వెళ్ళావు. నిజానికి అంత ధైర్యం కనుక వాళ్లకే ఉంటే దాన్నెప్పుడూ సంపాదించేవాళ్లు కదా. పోయి నీ ప్రాణాల పిరికి తెచ్చుకున్నావు. అప్పుడు ఒక్కసారిగా మనోజ్, అమ్మా, నా శరీరం అంతా మంట పడుతోంది, నొప్పి, బాధ, అమ్మా, నాకు ఏదో అయిపోతోంది అంటూ కేకలు వేస్తాడు. తన తల్లికి ఏం చెయ్యాలో అర్థం కాక పరుగున ఊరి చివర ఉన్న స్వామీజీ దగ్గరకు వెళ్లి అతనికి జరిగిన విషయమంతా చెప్తుంది. అప్పుడు అతను వాళ్ళ ఇంటికి వెళ్లి మనోజ్ని చూసి, ఇది నేను నయం చేసే జబ్బు కాదు. ఆ నాగినియే ఇతని జబ్బుని నయం చేయాలి. ఇతని శరీరం అంతా విషంతో నిండిపోయింది. మరికొన్ని రోజుల్లో ఇతని శరీరం అంతా విషం పాకి చనిపోయే ప్రమాదం ఉంది. త్వరగా ఇతన్ని ఆమె దగ్గరికి తీసుకువెళ్ళాలి. అతని మాటలు విన్న తల్లి చేతులు జోడించి, స్వామి, మీకు పుణ్యం ఉంటుంది. మీరే నా బిడ్డని ఎలాగైనా కాపాడాలి. ఆమె దగ్గరికి మీరే తీసుకువెళ్ళండి అని ప్రాధేయపడింది. ఆమె కన్నీటిని చూసిన అతను సరే అని మనోజ్ని అతని చేతులతో పట్టుకుని గుహ దగ్గరికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఆ నాగిని, నీ రాకకు గల కారణమేమిటో తెలుసుకోవచ్చా అని కోపంగా అడిగింది. అప్పుడతను, ఈ బిడ్డ తెలుసు తెలియకో తప్పు చేశాడు. అతన్ని క్షమించి అతన్ని మళ్ళీ మామూలు మనిషిగా చేయండి. తన తల్లి ఇతని కోసం ఎంతో దుఃఖిస్తుంది. ఆ తల్లి ముఖం చూసైనా ఈ బిడ్డకి ప్రాణభిక్ష పెట్టండి. అందుకామె, అలా ఎప్పటికీ జరగదు. పాపం చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే. దైవానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళకి ఇదే సరైన గుణపాఠం అని అంటుంది. అప్పుడు మనోజ్, నన్ను క్షమించండి, నేను ఇంకెప్పుడూ ఇలాంటి పొరపాటు చేయను. తెలుసో తెలియకో తప్పు చేశాను. మీరే నా తల్లిదండ్రులైతే ఇలాగే చేస్తారా? బిడ్డ తప్పు చేస్తే సరిదిద్దాలి కదా. మీకు పుణ్యం ఉంటుంది. నా తల్లికి నేను తప్ప ఎవ్వరూ లేరు. నన్ను క్షమించి నాకు ప్రాణభిక్ష పెట్టండి అంటూ కన్నీరు కారుస్తాడు. ఆ మాటలకు ఆమె జాలిపడి అతన్ని మళ్లీ మామూలు మనిషిగా చేస్తుంది. దానికి మనోజ్ ఆమెకి చేతులు జోడించి నమస్కరించి, మీకు చాలా కృతజ్ఞతలు. అలాగే మీకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను స్వామి అంటూ ఆయనకి కూడా కృతజ్ఞతలు చెప్పాడు. అప్పుడు నాగిని, చూడు, జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇంకా ఎప్పుడూ దైవం జోలికి రాకు. అపవిత్రంగా నాగమణిని ఎవ్వరూ తాకకూడదు. నువ్వలా చేయటం వల్లే ఇదంతా జరిగింది. ఇక ఎప్పుడూ ఇలా చేయకు అని అంటుంది. అందుకతను సరే అని మరోసారి ఆమెకు కృతజ్ఞతలు చెప్పాడు. స్వామీజీ కూడా ఆమెకు కృతజ్ఞతలు చెప్పి ఆ తరువాత ఇద్దరు కలిసి అక్కడి నుండి ఇంటికి తిరిగి వెళ్లారు. అందుకే దైవ దూషణ చెయ్యకూడదు. మనకి తెలియని వాటి గురించి తప్పుగా మాట్లాడకూడదు. దైవాన్ని వ్యతిరేకిస్తే ఏం జరుగుతుందో మనకి తెలీదు. అందుకే కొన్ని వింతలు చూసినా విన్నా వాటిని చూసి చూడనట్టుగా వదిలేయాలి, కానీ వాటిపై తప్పుడు నిందలు వేయకూడదు. అలా చేస్తే ఏం జరిగిందో చూశాం కదా.
తస్మాత్ జాగ్రత్త.